రికగ్నిషన్ కంటిన్యూ చేస్తారో లేదో మనం చెప్పలేం. ఫర్ ఇన్స్టెంట్ డొనాల్డ్ ట్రంప్ గతసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రపంచమంతా ఈవెన్ భారతదేశంతో సహా ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ని టెల్ అవీవ్ గా గుర్తిస్తాం. టెల్ అవీవ్ నే గుర్తిస్తాం కానీ జెరూసలేం గుర్తించం. భారతదేశం యాక్సెప్ట్ చేయలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో జెరూసలేమే ఇజ్రాయెల్ క్యాపిటల్ అని రికగ్నైజ్ చేశారు యాజ్ అ ప్రెసిడెంట్. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ లెఫ్ట్ వింగ్ వర్సెస్ రైట్ వింగ్. దీంట్లో కేఆర్ స్టార్మర్ కావచ్చు, లేదా మనకు మార్క్ కార్నీ కావచ్చు, లేదా మన ఆల్బనీసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగర్స్, కంప్లీట్ లెఫ్టిస్ట్. కాబట్టి వీళ్ళు రేపటి రోజు మళ్ళీ అక్కడ కన్జర్వేటివ్ ప్రభుత్వాలు వస్తే కనుక మరి ఈ రికగ్నిషన్ ఉంచుతాయా, వెనక్కి తీసుకుంటాయా మనం చెప్తాం. అసలు ఈ రికగ్నిషన్ అనేది మనం ఒక సింబాలిక్ గా మాత్రమే అంటారా, లేదంటే వాళ్ళకి ఒక ఎకానమిక్ ఎయిడ్ కావచ్చు, లేదంటే డిప్లొమాటిక్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ ఏమైనా పెంచుతారంటారా? డిప్లొమాటిక్ ప్రెషర్ ఇప్పుడు కూడా పెరుగుతుంది కదమ్మా. ఇప్పుడు రికగ్నిషన్ లేకపోయినా కానీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ స్పెయిన్ మన ఇజ్రాయెల్ పెడుతున్న షిప్ ని ఆపేసి దాన్ని సీజ్ చేసేదని అరెస్ట్ చేశారు. సో ఒత్తిడి తీసుకురావాలంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ మనకు యూకే గత 2-3 సంవత్సరాలు ఇస్తాం రికగ్నైజ్ చేయకపోయినా పాలెస్టైన్. కాబట్టి అది దౌత్యపరమైన సపోర్ట్ రికగ్నైజ్ చేసినా చేయకపోయినా చేయవచ్చు, అదొక అంశం. రెండు, మనకు వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి ఎవరు ఆపట్లేదు. మనం ఇప్పుడు ఫండింగ్ ఇస్తూనే ఉన్నాం వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఇతరత్ర వేరే దేశాలకు కూడా ఫండింగ్ రావచ్చు. ఇన్ఫాక్ట్ ఈవెన్ అమెరికా కూడా ఇస్తాం. పాలెస్టైన్ రికగ్నైజ్ చేయనటువంటి అమెరికా కూడా గాజాకి వాళ్ళకి వీళ్ళకి పైసలు ఇచ్చింది అమెరికా కూడా. కాబట్టి రికగ్నిషన్ అనేది ఒక సింబాలిక్ యాక్ట్ మాత్రమే కానీ అంతకు మించి దానివల్ల పెద్దగా వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. యునైటెడ్ నేషన్ లో వాళ్ళకి సభ్యత్వం రాదు. అమెరికా నిర్ణయించేంత వరకు వాళ్ళకి సభ్యత్వం రాదు. సభ్యత్వం రానంత వరకు దానికి మిగతా బాడీస్ ఏవైతే ఉంటాయో, మనకి యుఎన్హెచ్సిఆర్ కావచ్చు, అన్రా కావచ్చు, మనకు ఇతరత్ర ఏవైతే సంస్థలు ఉన్నాయో, డబ్ల్యూహెచ్ఓ, మనకు యునెస్కో, వీటి దేంట్లో కూడా వాళ్ళకు పూర్తి సభ్యత్వం ఉండదు. ఏదో విజిటింగ్ గా పెట్టచ్చు, లేదా మనకు అబ్జర్వర్ స్టేటస్ లాంటివి ఏమైనా ఇస్తే వచ్చేమో కానీ అంతకుమించి ఇంకేం ఉండదు. సో రేపు దౌత్యపరంగా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ ఇజ్రాయెల్ దాన్ని బేఖాతరు చేస్తుంది. యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎన్ని వందల రెజల్యూషన్స్ వచ్చాయి, వాళ్ళని పట్టించుకున్నారు వాళ్ళు. సో అలాగే మనం చూస్తే కనుక మన దేశం వ్యతిరేకంగా కూడా మనకు జమ్మూ కాశ్మీర్ లో ప్లెబిసైట్ చేయమని ఎప్పుడో 1949లో వాళ్ళు ఏదో రెజల్యూషన్ పాస్ చేశారు. మనం ఎవరు పట్టించుకున్నాం దాని గురించి. అలాగే ఎల్టీటీ సర్వనాశనం అయిన తర్వాత శ్రీలంకని ఖండిస్తూ యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది. దాంట్లో శ్రీలంకకు వ్యతిరేకంగా మనం కూడా ఓటేసాం. శ్రీలంక ఏమైనా పట్టించుకున్నది దాని గురించి. కాబట్టి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏ దేశం ఏం చేస్తుంది అన్నది ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాస్ చేసే రెజల్యూషన్ వల్ల తగదు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమైనా రెజల్యూషన్ పాస్ చేస్తే దానికి శక్తి ఉంటుంది. అక్కడ అమెరికా ఉంటుంది కాబట్టి అమెరికా దానికి ససేమిరా ఉంటుంది, దాన్ని వీటో చేస్తుంది. కాబట్టి పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఏమైనా చేస్తే చేయొచ్చేమో, లేదా ఇంకెవరైనా చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టర్కీ, ఇజ్రాయెల్ ఇద్దరి మధ్యలో దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అయినా కానీ కూడా ఎర్డోగాన్ కంప్లీట్ ఒక ఖలీఫ్ గా ప్రవర్తించి, ఒక ఇస్లామిక్ ఖలీఫ్ గా ప్రవర్తించి ఇజ్రాయెల్ వ్యతిరేకంగా చాలా చేస్తుంటాడు. కాబట్టి అటువంటి ఏమైనా వ్యక్తిగతంగా దేశాల మధ్యలో చేస్తే చేయొచ్చేమో కానీ దానివల్ల పెద్ద ఓవరాల్ చేంజ్ ఏమి ఉండదు. ఇజ్రాయెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ఏదో విధంగా కంట్రోల్ చేయడానికి ఈ లెఫ్ట్ వింగ్ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేస్తున్నాయి. దానికి బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా లొంగట్లేదు. రాబోయే రోజుల్లో మరి ఇది హమాస్ ని కంప్లీట్ గా తుదుముట్టించిన తర్వాత కానీ నేను ఊపిరి తీసుకోను, నేను అంతవరకు ఆగేది లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు భారత్ కూడా ఇజ్రాయెల్ తో ఇటువైపు ఫ్రెండ్షిప్ చేస్తోంది, ఇటువైపు ఏమో పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఈ బ్యాలెన్స్డ్ పాలసీ అనేది మనకి అంటే ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా పీస్ కి ఏమైనా సపోర్ట్ చేస్తుందంటారు? హెల్ప్ అవుద్దా అసలు యాక్చువల్ గా? అంటే మన స్టాండ్ ముందు నుంచి చాలా క్లియర్ గా ఉందమ్మా. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ ని ఫామ్ చేసినప్పుడే యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఆధారంగానే ఇజ్రాయెల్ అన్న దేశం పుట్టింది. ఇజ్రాయెల్ అన్న దేశం పుట్టినప్పుడు సగం భాగం ఇజ్రాయెల్కి వెళ్ళాలి, మిగతా సగం భాగం పాలెస్టైన్ కి, అంటే అక్కడ పాలెస్టైన్ అరబ్స్ కి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు నిర్ణయించింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని మనం సమర్థిస్తాం. యునైటెడ్ నేషన్ లో ఆల్రెడీ పాస్ అయింది కాబట్టి. రెండు, ఇజ్రాయెలే క్యాంప్ డేవిడ్ ఇటువంటి చాలా ఒప్పందాల్లో పాలెస్టీనియన్ స్టేట్ మేము ఇస్తాము అని వాడు ఒప్పుకున్నారు. మరి ఇజ్రాయెలే ఒప్పుకున్నప్పుడు భారతదేశం ఎందుకు ఒప్పుకొస్తుంది? కాబట్టి మన స్టాండ్ చాలా క్లియర్. మనకు ఇద్దరు కావాలి, ఇద్దరితోటి మైత్రి పెట్టుకుంటాం. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉన్నా మనం పట్టించు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. మనం ఇద్దరికి వ్యతిరేకంగా మనం ఏం మోరల్ లెక్చర్స్ ఇవ్వట్లేదు.
వెస్ట్ ఏం చేస్తుందంటే మారల్ లెక్చర్స్ ఇస్తుంది. వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా వాళ్ళ వాదనని కనుక మనం తిరస్కరిస్తే మనకు పెద్ద మారల్ లెక్చర్ ఇస్తారు. హిపోక్రట్స్, ద్వంద్వ వైఖరి వాళ్ళు చేసేది ఒకటి, కానీ వాళ్ళు చేసేది న్యాయము, అదే మనం చేస్తే కనుక మనల్ని తిడతారు. కాబట్టి అటువంటి హిపోక్రసీ ఉన్నటువంటి వెస్ట్. ఫర్ ఇన్స్టెన్స్ జయశంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రష్యా నుంచి భారతదేశం కంటే ఎక్కువ దిగుమతులు చేసుకుంటుంది యూరోప్, కానీ మన మీద 25% టారిఫ్ పడింది. సో ఇది హిపోక్రసీ అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో. కాబట్టి ఇక్కడ కూడా అంతే, పాలస్టైన్ సంబంధించి కూడా ఇటువంటి హిపోక్రసీ ఉంటుంది. మనం ఎక్కడా కూడా మారల్ లెక్చర్స్ ఇవ్వము, మన ఇంట్రెస్ట్ ఏదో దాన్ని కాపాడుకునే దిశగా మనం వెళ్తాము. మియన్మార్ లో వాళ్ళ ఆర్మీ టేక్ ఓవర్ చేసింది, ఆంగ్ సాన్ సూచీని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఫస్ట్ అంతా వాళ్ళ మీద శాంక్షన్ చేశారు. మనకు వాళ్ళ నైబర్, వాళ్ళ మీద మనం కయ్యానికి కాలు రూపితే ఏమవుతుంది మనకు ఈశాన్య రాష్ట్రంలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని మయన్మార్ మీద కూర్చొని మన మీద దాడులు చేస్తూ ఉంటాయి. ఆ ప్రభుత్వం ఇక్కడ ఎవరున్నా వాళ్ళతో మైత్రి మనకు కావాలి కదా. వాళ్ళ డెమోక్రసీ ఉందా, డిక్టేటర్ ఉన్నాడో మనకు అనవసరం, ఎవరున్నా వాళ్ళతో మనం మైత్రి కావాలి. కాబట్టి మనం ఆ ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా మనం అప్రోచ్ అవుతాం. కాబట్టి మనం ఈ మారల్ లెక్చర్స్ అన్నది మనం ఎప్పుడు ఇవ్వం, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదే పరిస్థితి మనకు పాలస్టైన్ ఇజ్రాయెల్ కేసులో కూడా అలాగే ఉంటుంది. ఇద్దరిని మనం సపరేట్ గా చూస్తున్నాం, ఇద్దరిని కలిపి చూడడం. పాలస్టైన్ గా చూస్తున్నాము, ఇజ్రాయెల్ గా చూస్తున్నాము. ఇజ్రాయెల్ తోటి మనకు మైత్రి ఉన్నది, పాలస్టైన్ తో మనకు మైత్రి ఉన్నది. మనము ఆ యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ ఆధారంగా పాలస్టైన్ యొక్క అధికారాల్ని మనం యునైటెడ్ నేషన్స్ కావచ్చు ఎక్కడైనా సమర్థిస్తూనే ఉంటాము. కానీ ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ టెర్రరిస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఖండిస్తాం. మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్ లో కూడా మనం ఎవరి పక్షాన నిలబడకుండా శాంతి పక్షాన నిలబడుతున్నామని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే మనం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.